భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొంటుంది, చైనా రష్యా నుండి ఆయిల్ కొంటుంది. మరొకసారి ట్రంప్ హెచ్చరించాడు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే 500% భారత్ చైనాల మీద టారిఫ్లు వెయ్యాలంటూ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు పెట్టినటువంటి తీర్మానాన్ని తాను సమర్థిస్తున్నాను, త్వరలోనే ఆ మేరకు వేస్తానంటున్నాడు. అంటే ఇండియా నుంచి ఇప్పటికే చేపలు కావచ్చు, మందులు కావచ్చు, ఇట్లాంటి వాటిలో సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా సమస్యలు ఉంటాయి అన్నటువంటిది సంకేతం స్పష్టంగా కనబడుతుంది. అయినా భారతదేశం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఎందుకంటే అమెరికాకు అవసరమైతే సచ్చినట్టు అదే విత్డ్రా చేసుకుంటుంది. ఇప్పుడు చైనా విషయంలో సెమీకండక్టర్ చిప్స్ విషయంలో ముందు ఆంక్షలు పెట్టి వెనకాల తీసేసుకోవాలి, అలాగే భారత్ మీద కూడా తీసేసుకోలేదు. ఇప్పుడు మనం వెనక్కి తగ్గితే కనుక అమెరికా ఇష్టారాజ్యంగా నడుస్తుంది. వాడు ఫిక్స్ చేసిన రేటుకి మనం కొనుక్కోవాలి. అప్పుడు పెట్రోల్ డీజిల్ 300-400 అయిపోతుంది. అది మనం వాడితే కనుక శాంతం కొంప కొల్లేరైపోతుంది. కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు చూస్తే ఇండియా చైనా కలిపి 85% రష్యన్ ఆయిల్ ఈ రెండు దేశాలకు ఉంటున్నాయి అన్నటువంటిది అమెరికన్ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికను పట్టుకుని అమెరికా గొల్లుమంటుందన్నమాట.